ఈరోజు మన్నెంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థాన పదవి బాధ్యతలు తీసుకున్న బుర్ర కనకయ్య గారు అధ్యక్షులు, మరి తుమ్ల శ్రీనివాస్ గారు, గుంటి శ్రీనివాస్ గారు, పొట్ట శ్రీనివాస్ గారు, గడ్డం సుగ్నావ్ గారు, మరి అదే రకంగా ఇక్కడికి వచ్చేసిన గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ తాజా, అదే రకంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ ప్రజలందరికీ చిన్న ఒక అనుమానం. ఎందుకంటే కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయలేకపోవడం వల్ల ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ కార్యక్రమం అధికారికంగా వీళ్ళు పదవి బాధ్యతలు తీసుకున్నాక గ్రామ ప్రజలను, గ్రామంలో ఉన్న కుల సంఘాలను, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి ఆధ్వర్యంలో మీ అందరి కోసం, మనందరి కోసం, మన దేవుని గుడిని అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులు అందరూ కూడా సహకరించాలని మరి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పదవి బాధ్యతలు తీసుకున్న వారు అందరూ కూడా మన్నెంపల్లి గ్రామ ప్రజలను పార్టీలకు అతీతంగా దేవునితో సమానమైన దేవుని గుడిలో ప్రమాణం చేసిరు కాబట్టి దేశ భావోజాలకు పోకుండా గ్రామ అభివృద్ధికి, గుడి అభివృద్ధికి మీరు పాటుపడాలని కోరుకుంటూ గ్రామంలో తాజా మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, అందరినీ అభివృద్ధి దిశలో తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి ఈ గుడిని ఇంకా అభివృద్ధి దిశలో మీరు ముందుకు నడిపేయాలని, ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ ద్వారా ఈ గ్రామాన్ని కూడా మమ్మల్ని అందరికీ మంచి జరగాలని ఆ శివాలయ యొక్క కమిటీకి కూడా డిస్కస్ జరుగుతుంది. కాబట్టి మరి మేమందరం మనందరం కలిసి అభివృద్ధిలో బాగా పంచుకున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా గుడి అభివృద్ధికి మనమే ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు గ్రూపులలో ఉన్నారు కాబట్టి మనందరం కలిసి మన గుడిని అభివృద్ధి చేసుకుంటాం అన్నాం. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యే గారి అండదండలతో, ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తూ మరి శివాలయం కమిటీకి కానీ, చెన్నకేశ్వర స్వామి కమిటీకి కానీ గ్రామ ప్రజల సహకారం ఉంటేనే గుళ్ళు అభివృద్ధి అవుతాయి. ఆ గుడి దేవుడు కూడా మళ్ళీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి గ్రామ ప్రజలు అన్యత భావించకుండా ఈ రెండు గుడి కమిటీలను పూర్తి స్థాయి ఆశీర్వదించి మన గుడుల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరి జై శ్రీమన్నారాయణ.